ఎలా నిర్ణయిస్తే అలాగే ముందుకెళ్తానని నా నిర్ణయం నేను తీసుకున్నాను. మా ఇంటి గొడవల్ని రెచ్చగొట్టి ఇవన్నీ చేస్తున్నటువంటి ఈ అధికార పార్టీకి అచ్చెన్నాయుడికి ఒకటే చెప్తున్నాను, నాకు ఏమైనా జరిగితే ఏది జరిగినా బాధ్యులు మీరే అవుతారు. నన్ను ఇప్పుడు ఇంతగా హింసించాలని ప్రయత్నం చేస్తున్నటువంటి మీరు అధికారం లేని కారణంగా మీరే బాధ్యత వహించాల్సి వస్తుందని నేను తెలియజేస్తున్నాను. ఇది ఒక సపరేట్ సబ్జెక్టు. దివ్వల మాధురి ఈ అమ్మాయి ఇక్కడ టెక్కలే, ఒక పెద్ద కుటుంబం, ఉన్నత కుటుంబం. ఆ గౌరవమైన కుటుంబంలో ఉన్నటువంటి ఆ వ్యక్తి భరతనాట్యం టీచర్గా సోషల్ మూమెంట్స్లో విమెన్ ఎక్కువ టచింగ్ ఉండటం వల్ల ఈ అమ్మాయి మనకు రాజకీయాల్లోకి తెస్తే పనికొస్తుందని ఒకరోజు నేను ఇంట్లో వేరే పనిలో ఉంటే నాకు తెచ్చి పరిచయం చేసిన మహా వ్యక్తి ఎవరంటే దువ్వాడ వాణి. ఇది సెకండ్ ఎపిసోడ్. మా జీవితంలో మరొక స్టోరీ ఇది. దువ్వాడ వాణి ఈమెని మనం మండల కన్వీనర్గా పెట్టి ఈమెతో చేయించుకుంటే 2000 ఓట్లు టౌన్లో కలిసి వస్తాయి. వీళ్ళు చేస్తారా? ఆమె మామ గౌరవ లీడరు పెద్ద ఆయన, వాళ్ళు పెద్ద కుటుంబం, వాళ్ళు చేస్తారా అంటే లేదు చేస్తారు. నేను నాకు చెప్పాను, సరే అలా చేస్తే మంచిది, ఏదో పెడదాం, పదవేదో పెడదాం, చేయమనండి అని అనుకున్నాం. అక్కడి నుంచి అమ్మాయి యాక్టివ్గా తిరగటం ప్రారంభించి ఎస్ పార్టీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ నేనేమనుకున్నానంటే కేవలం రాజకీయంగా తను తెచ్చింది అనుకున్నానే కానీ రాజకీయంగా అమ్మాయిని నా మీద వాడటానికి తెచ్చిన దుర్మార్గురాలు ఈ దువ్వాడవాణి ఇంత దుర్మార్గంగా ఆలోచించిందని నేను అనుకోలే. ఆ అమ్మాయి యాక్టివ్గా తిరుగుతుంటే సోషల్ మూమెంట్ ఫ్రీగా అమ్మాయి తిరుగుతుంటుంది, పార్టీలో పనిచేస్తుంది, అందరం సరదాగా ఉన్నాం. ఎస్ నాతో ఒకసారి తిరుపతి వచ్చింది, కార్యకర్తలు ఆమె ఒక్కరే అమ్మాయి రాలేదు, చాలామంది క్యాడర్ వచ్చారు, వాళ్ళందరితో పాటు కలిసి వెళ్ళాం, సరదాగా తిరిగి వచ్చాం. ఇవన్నీ జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో లేనిపోని అపోహలు, లేనిపోని వ్యవహారాల్లో ఆ అమ్మాయికి నాకు లేనిపోని సంబంధాలు సృష్టించి ప్రజల ముందు, సభ్య సమాజం ముందు, ఆఖరికి అధిష్టానం ముందు కూడా ఈమె పేరు పెడితే డీజీపీ ఫర్ ఇంటెలిజెన్స్ లాంటి వాళ్ళు ఆమెకు పిలిచి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చి చాలా తీవ్రతరం చేశారు. పరిస్థితులు ఎలా నడుస్తుంటే కుటుంబ గొడవ మాది, దువ్వాడ వాణిది, దువ్వాడ శ్రీనివాస్ది. మాధురి ఎవరు? మాధురి అనే అమ్మాయికి ఏంటి నీ మీద దువ్వాడ వాణి ఇలా చెప్తుంది, నీ మీద దువ్వాడ వాణి దువ్వాడ శ్రీనివాస్కి నీకు సంబంధం ఉన్నట్టు చెప్తుంది. ఇది నిజమా? నిజమైతే నీకు నాకు సంబంధం లేదు. భర్త చెప్పేసినాడు, అత్తవారు చెప్పేసినారు, కన్నవారు నీకేంటి, నీకు గౌరవంగా ఇచ్చి పెళ్లి చేసి అన్నీ చేస్తే ఇలా వింటున్నామే, వాళ్ళు పక్కన పెట్టేసినారు. ఇటువంటి పరిస్థితుల్లో ఒక మహిళ, ఒక స్త్రీ, సగటు మహిళకి సాటి మహిళకి నువ్వు ఇచ్చిన తీర్పు ఏంటంటే దువ్వాడ శ్రీనివాసు ఎన్నికలకు పనికిరాడు, దువ్వాడ శ్రీనివాస్కి మాధురికి సంబంధం ఉందని రాజకీయంగా ఒక ప్రచారం చేసి నా రాజకీయ జీవితాన్ని దెబ్బేసి ఆ టికెట్ తీసుకునే దానిలో చేసిన ప్రయత్నమే దువ్వాడవాణి ప్రయత్నం. సరే ప్రయత్నం చేసావు, బాగుంది, టికెట్ తెచ్చుకున్నావు, బాగుంది, దువ్వాడ శ్రీనివాస్ కూడా ప్రకటించాడు, బాగుంది, దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీగా ఉన్నాడు, బాగుంది, గుడ్. బట్ మన వల్ల అమ్మాయి జీవితం రోడ్డెక్కి కన్నవారు అత్తవారు కోల్పోయి ఒక దశలో నాకు కలిసి సార్ మీ కుటుంబానికి నేనేం అన్యాయం చేశాను, ఏం ద్రోహం చేశాను, నాకు మీకు సంబంధాలు ఏంటి, ఎటువంటి రిలేషన్స్ మీకు నాకున్నాయి, మీ భార్య మీరు ఖండించరు. ఈ విషయాలన్నీ ప్రచారం చేయటం వల్ల అత్తవారు కన్నవారి దగ్గర సర్వస్వం కోల్పోయిన 3 పసిపిల్లలు ఉన్నారు, నాకు చావే శరణ్యమని ఒక్క సెకండ్లో వెళ్ళి హ్యాంగ్ చేసుకుంటాము. హ్యాంగ్ చేసుకుంటే నాకు హ్యాంగింగ్ ఎలా ఆపాలో కూడా నాకు తెలియదు. వెంటనే ఆ చెయ్యిలా అడ్డుపెట్టాను, ఇలా చెయ్యి అడ్డుపెట్టి ఇక్కడ నెక్కి తగలకుండా అలా ఆపాను, అంతే. అది ప్రమాదం అంట, నాకు తెలియదు. ఇక్కడ టైట్ అయిన ప్రమాదం అంట. అయినప్పటికి కూడా ఆల్రెడీ హాఫ్ హ్యాంగ్ అయిపోయింది. అయినప్పటికీ నా ఎదురుకి ఒక హోటల్లో ఇవన్నీ నాతో చెప్పడానికి వచ్చి ఆ ఇమోషనల్గా వెళ్ళి హ్యాంగ్ చేసి ఆ టైంలో నేను రక్షించి వెంటనే అది ఎలా లాగాలో నాకేం తోచిందో మొత్తానికి నేను బయట తీసి చేశాను. నాకు ఒక క్షణం భయం వేసింది. నేను చెప్పింది వినండి, నా జీవితాలు ఇలా దారితీస్తున్నాయా? ఒక మహిళ ప్రాణానికి